demographic theories, it is a regressive suggestion. తిరిగి ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికాలకు ధీటుగా సమాధానం చెప్తోంది ఇరాన్. యాక్యురేట్గా గల్ఫ్ దేశాల్లో టార్గెట్స్ని అలాగే ఇజ్రాయెల్లోని టార్గెట్స్ని కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి. దీనికి కారణం రష్యా ఇస్తోన్న ఇంటెలిజెన్స్ సహాయమని తెలుస్తోంది. ఏంటి ఎంజీ రావు గారు, ఇరాన్ రష్యాల మధ్య మిలిటరీ డీల్ ఏదైనా కుదిరిందా? ఈ డీల్ ప్రకారం రష్యా ఇరాన్కి ఇచ్చే సహకారం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ ఒక బలహీనమైన దేశం. 1979 నుంచి 2020 47 సంవత్సరాలుగా చాలా దారుణంగా అమెరికా ఆంక్షల కింద మగ్గిపోతుందన్నమాట. ఒక దారుణంగా బలహీనమైన స్థితిలో ఉంది. దానికి పూర్తిగా నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా లేవు. నేవీల్లో ఎప్పుడో 1980లో 70లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి నావికా దళాన్ని ఉపయోగిస్తూ అమెరికా నాశనం చేస్తుంది. కానీ దారుణమైన పరిస్థితి. LMG లాంటి గ్రేట్ గన్స్ కూడా సైనికుల చేతిలో ఉండవు, సైబర్ సెక్యూరిటీ ఉండదు. కానీ ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లైన థాడ్, తర్వాత ప్యాట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోము, తర్వాత స్పారో ఇలాంటివి, యారో, అదేవిధంగా ఏజిస్ లాంటి ఎయిర్ డిఫెన్స్ని తుత్తురియలు చేస్తూ వాటిని ఛేదించుకుంటూ ఇరాన్ డ్రోన్లు, మిసైల్ వెళుతున్నాయి. మరి ఇది ఎవరిచ్చారు అంటే, ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, అతిపెద్ద విషయం ఇది రష్యన్. చూడండి, ఆ యొక్క మిసైల్స్ ఉన్నా, డ్రోన్లు ఉన్నా వాటిని సూటిగా కొట్టడం. అమెరికన్ ఎయిర్ బేస్లు చాలా సెక్యూర్గా ఉంటాయి. అది ఎక్కడ లొకేషన్స్ కూడా ఐడెంటిఫై చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళకున్న GPS, గూగుల్లో వాళ్ళు దాన్ని చూపించరు, యాక్యురసీని చూపించరు. 2 మీటర్స్కి 100 మీటర్ రెజల్యూషన్లో కూడా అవి కనపడవు. మరి దాన్ని ఇరాన్ సూటి చూసి అలా కొడుతుంది. ఈ ఖతారు, సౌదీ అరేబియా, UAEలో ఉన్న ఎయిర్ బేస్ని ఎలా నాశనం చేస్తుంది, ఇజ్రాయెల్ సిటీస్ని ఎలా నాశనం చేస్తుందంటే ఇప్పుడు ఒకటేనండి, అది రష్యన్ మిలిటరీ శాటిలైట్లు ఇచ్చిన ఇంటెలిజెన్స్ నెట్వర్క్. అది గ్లోనాస్, ఎగెనెస్ట్ గూగుల్ GPSకి. సో గ్లోనాస్ హెల్ప్ లేకుండా ఇరాన్ ఈ పని చెయ్యలేదు. ఈ షాహెద్ డ్రోన్ని రివర్స్ ఇంజనీరింగ్లో ఇంకా డెవలప్ చేసి మళ్ళీ రష్యా ఇవ్వడం అనేది కామికోజు డ్రోన్ని. అందుకే అవి అంత భయానకంగా అమెరికన్ కాస్ట్లీ వెపన్స్ను అడ్డుకుంటున్నాయి. తర్వాత ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ టెక్నాలజీ, హైపర్సోనిక్ ఫతే 2 అనే టెక్నాలజీ 15 మ్యాక్ స్పీడ్తో వెళ్తుంది. ఇండియా లాంటి జపాన్లవే ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి. అదేంటి, ఈ గ్లైడ్, హైపర్సోనిక్ గ్లైడ్ ఇంజన్స్ అంటారు, ఇది స్క్రామ్ జెట్ టెక్నాలజీ. మరి ఇరాన్ ఎలా డెవలప్ చేయగలిగింది? అన్లెస్ దిస్ రష్యా, చైనా హెల్ప్ టు ఇరాన్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇవి మనం కూడా హేతుబద్ధంగా వేసుకుంటే మనకు అర్థమైపోతుంది. కాబట్టి అమెరికా అనుమానించడంలో తప్పులేదు. అంటే ఏంటి, ఇరాన్ తన డ్రోన్లీ, మిసైల్స్ ద్వారా సూటిగా మాన్యూవరబిలిటీతో ద వరల్డ్స్ సోఫిస్టికేటెడ్ అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేస్తూ, రాడాలు నాశనం చేస్తూ దాన్ని తప్పించుకుని అటాక్ చేస్తుంది. 14 దేశాల్లో 27 అమెరికన్ బేస్లు మంటల్లో ఉన్నాయి, అమెరికన్ షిప్పులు మంటల్లో ఉన్నాయి. అమెరికా ఏం చేసినా కుదురుతలు, ఎంత నాశనం చేసినా తీస్తుంది. అంటే రష్యా హెల్పింగే. అంటే పుతిన్ డైరెక్ట్గా ఇరాన్తో ఒక మిలిటరీ డీల్ కుదుర్చుకుని దానికి అనుకూలంగా. ఎందుకు అంటే రష్యాకున్న ఒకే ఒక ఫ్రెండ్లీ దేశం ఇంకో ఇరానే. ఇరాన్ కూడా అమెరికా చేతిలో పడిపోతే ఇక రష్యా ఒంటరిది అయిపోద్ది మిడిల్ ఈస్ట్లో. చాలా పెద్ద ప్రభావం. ఇప్పటికే సిరియాలో అమెరికా ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం నెలకొల్పిన ప్రభుత్వం వచ్చేసింది. ఇరానియన్ ప్రభుత్వం పోయింది, రష్యా సపోర్ట్ పోయింది. అక్కడ రష్యా నావికాదళం కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి వచ్చింది. తర్వాత అక్కడ వెనిజులాలో నికోలస్ మడ్యూని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది కేవలం ఇరాన్ మాత్రం. ఇరాన్ చేజారిపోకూడదంటే ఇరాన్కి వెనకాలండి యుద్ధం చేయడం. ఇక రెండోది ఏంటంటే, ఉక్రెయిన్ ట్రాప్లో రష్యాని పడేశారు. మొత్తం నాటో, అమెరికా దగ్గరుండి ఉక్రెయిన్తో రష్యా ద గ్రేట్ పవర్తో యుద్ధం చేపిస్తుంది. 5వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. మరి ఆ పగని పుతిన్ తీర్చుకోవద్దా? ఇప్పుడు నేను అనుభవిస్తున్న పెయిన్ మీరు అనిపించండి. ఇరాన్ ఓడిపోదు, ఇరాన్ని నేను వాడనివ్వను, అమెరికా వచ్చి నా ఆయుధాలు ఇస్తానంటూ ఇస్తున్నారు. అంటే ఉక్రెయిన్ని యుద్ధం చేపిస్తున్న అమెరికాకి ఇప్పుడు ఇరాన్ వెనకాల రష్యా ఉండి అమెరికా మీద రెవెంజ్ తీర్చుకుంటుంది. సరిపోయింది. దిస్ ఈజ్ వాట్ ది మిలిటరీ డీల్ బిట్వీన్ ది రష్యా అండ్ ఇరాన్. ఈ యొక్క ఇంటెలిజెన్స్ కాదని మనం కూడా హేతుబద్ధంగా అన్ని విశ్లేషణాత్మకంగా చెప్పవచ్చు. ఇరాన్ వెనకాల అద్భుతంగా రష్యన్ యొక్క గ్రేట్ మిలిటరీ ఇంటెలిజెంట్ గ్లోనాస్ టెక్నాలజీ, తర్వాత మిలిటరీ ఇంటెలిజెంట్ శాటిలైట్ టెక్నాలజీలు ఉన్నాయి. సూటి చూసి కొడుతుంది. ఈ డ్రోను, మిసైల్ టెక్నాలజీ, ఎంటైర్ టెక్నాలజీ రష్యా టెక్నాలజీ. ఈ చైనా ఆయుధాలు అంతగా పనిచేయడం లేదు కాబట్టి రష్యా టెక్నాలజీ ఇది పూర్తిగా అర్థమైపోతుంది. అంటే రష్యా యుద్ధంలో ఉంది.
ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ ఓడిపోవడం అసంభవాన్ని దీన్ని బట్టి చెప్పవచ్చు. ఎందుకంటే రష్యన్ టెక్నాలజీతో పోటీ పడడం అమెరికాకి అసాధ్యం. ఒకవేళ ఇరాన్ మీద మించి ట్రంప్ వెళితే రష్యా డైరెక్ట్గా వచ్చడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్ మీద నేను అణుబాంబు వేస్తానని పుతిన్ ప్రకటించినప్పుడు ఇలా అయితే నేను కూడా అణుబాంబులు వేస్తా మూడో ప్రపంచ యుద్ధం అని అమెరికా చెప్పింది. మరి ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా గెలవదు రష్యన్ టెక్నాలజీతో, కాబట్టి ఇరాన్ మీద అణ్వస్త్రం వేయాలి. అందుకే అది మైన్యూట్ మ్యాన్ 3ని ప్రయోగించింది. ఇలా ఇరాన్ మీద అణ్వస్త్రం వేస్తే రష్యా కూడా అణ్వస్త్రం బయటకు తీస్తుంది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధమే. కాబట్టి అమెరికా కూడా ఒక లిమిటేషన్ వచ్చింది ఇరాన్ మీద. ఇరాన్ ఓడడం అనేది అసంభవం. నేను అది చెప్తున్నా, ఇరాన్ ఓడిపోనివ్వము అంటూ ఇటు నార్త్ కొరియా, చైనా, రష్యాలు ప్రకటించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రష్యాని మేము ఓడనివ్వమని ఇండియా, చైనాలు నిలబడినాయి. ఉక్రెయిన్ ఓడిపోవడమే కుదరదని నాటో దేశాలు నిలబడినాయి. కాబట్టి ఇరాన్ మీద ఒకటే ఒక ఆప్షన్ ట్రంప్కి ఏంటంటే ఇజ్రాయెల్, అదేవిధంగా బెంజమిన్ నెతన్యాహు, ట్రంప్లు ఇరాన్ మీద వెనక్కి వెళ్ళడం తప్పితే దాన్ని ఓడించ